మన బ్రేకింగ్ న్యూస్ అంటుంది. కాసేపట్లో నీట్ పరీక్ష ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏలూరు జిల్లాలో 5 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. 1680 మంది విద్యార్థులు ఎగ్జామ్ కు హాజరు కానున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో 2 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్క నిమిషం నిబంధనలను అధికారులు అమలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న నీట్ ఎగ్జామ్ లో భాగంగా ఏలూరు టౌన్ లో ఒక 4 సెంటర్స్ లో మనకి నీట్ ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి. ఈ నీట్ ఎగ్జామినేషన్ లో భాగంగా మనకి ముఖ్యంగా పిల్లలు ఇబ్బంది పడకుండా ట్రాఫిక్ అదే విధంగా ఈ యొక్క రెగ్యులర్ లా అండ్ ఆర్డర్ బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు కదా, నీట్ ఎగ్జామినేషన్ జరిగేటప్పుడు చుట్టుపక్కల ప్రాంతంలో కూడా 144 సెక్షన్ విధించడం జరిగింది. ఎవరు కూడా ఇక్కడ ఈ తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని దించివేసేసి ఇక్కడ నుంచి గుమ్ముగా ఉండకుండా వెళ్ళిపోవాలి. అదే విధంగా పిల్లలకి ఏవైతే ఉన్నాయో అలౌ చేసే ఉన్నాయో వాటిని మాత్రం అలౌ చేస్తారు. అవన్నీ కూడా గైడ్ చేయటం, ప్రాపర్ గా వాళ్ళకి అన్ని చూడటం కూడా జరుగుతుంది. అదే విధంగా ముఖ్యంగా ఎవరైతే ఈ జిరాక్స్ సెంటర్స్ అలానే ఎలక్ట్రానిక్స్ పరికరాల దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ముందే హెచ్చరిస్తున్నాం, అటువంటి ఏమి పెట్టుకోవద్దు, క్లోజ్ చేసేసి వెళ్ళిపోవాల్సిందిగా కోరుతున్నాం. అదే విధంగా మీరు వచ్చే పిల్లలకి అడ్డంగా ఉండకుండా ఉండటం కోసం ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ మీరు ఇమీడియట్ గా మీ పిల్లల్ని ఇక్కడ దింపేసి డ్రాప్ చేసి మీరు రెగ్యులర్ పార్కింగ్ ఏరియాలో పెట్టుకోవాల్సిందిగా సూచిస్తున్నాం. ఈ రోజు మనకి